హలో గ్యాస్. సో గాయస్ ఇప్పుడు మా బావ వచ్చేసి ఆటో నడుపుడు ఎట్లా మొదలెట్టేయమంటారా? తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. హాయ్ మామ, మనమైతే విలేజ్ కి అయితే వచ్చినాము. నేను ఎక్కడ పుట్టినామో మీకు ఇల్లు చూపిస్తా చూడండి. ఇదే మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు. మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అంటే తాతమ్మ వాళ్ళ ఇల్లు. ఇదే ఇల్లు. మనమైతే ఇక్కడనే పుట్టినాము. ఓ ఇట్లుంటది ఎంట్రన్స్ అయితే. బొమ్మడిది ఆడు. చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. ఇట్లుంటది ఇల్లు. ఈ చిన్న ఉన్నప్పుడు అయితే నేను ఇన్న పుట్టినా. మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి కాడ ఉప్పుకల్ ఇది. ఇదే ఇల్లు చూడండి. అప్పటి కాలంలో ఇదే రూమ్ లో నేను ఇక్కడనే పుట్టినా. ఇప్పటికి దగ్గర 26 సంవత్సరాలు నాకైతే. ఎంత తక్కువ సమయంలో ఎంత అత్యద్భుతంగా మారిపోతారని నేను ఊహించనే లేదా అంకో. ప్రస్తుతానికైతే ఇదే మా తాతమ్మ అంటే మా అమ్మకి నానమ్మ అంతేగాని అమ్మ. ఏడబెట్టిండు మా ఇంట్లో ఇదే స్థలంలో ఇంకనే పుట్టినా. ఏం సరిది మీరేం యాక్షన్ తీసుకోరే? ఏం యాక్షన్ తీసుకోమంటావు? వాడు చెప్పేది ఏమిటో అర్థమైతే యాక్షనో ఏదో ఒకటి తీసుకో. అమ్మ నీ బుడ్డకేమన్నా నీకేమన్నా గుర్తున్నాయా అప్పుడు? నాకేం గుర్తులేవా అని ఎంజాయ్ అయితే మస్తు కళ్ళు తాగిళ్ళు, మస్తు మనవడు పుట్టినని మస్తు ఎంజాయ్ అప్పుడు కలుకుండా వస్తారు ఆ నైట్. చాలు ఈ మాత్రం చాలు. పదండి. సో గాయస్ ఇప్పుడు మా బావ వచ్చేసి ఆటో నడుపుడు ఎట్లనో నేర్చుకుంటున్నాడు. చూసి ఎంజాయ్ చేయండి గాయస్. స్కిప్ మాత్రం చేయకండి, చూడండి. గాయస్ బండి రివర్స్ పెట్టమని చెప్తే తీసుకొని వెళ్ళి అక్కడ ఆపేశాడు గాయస్. చూడండి మీరే. న్యూ డ్రైవర్ ఆటో స్టార్ట్ చేయడానికి రాకుండా ఆటో నేర్చుకుంటా అంటుంది చూడండి గాయస్. ఇతను నడిపినా లేనా గ్యాస్? నడిపినా స్టార్ట్ ఎట్లా చేయాలి తెలుస్తుంది. చెప్పు ఎట్లా స్టార్ట్ చేయాలి. చూడండి మళ్ళా ఆగిపోతుంది బండి. గేర్ పోతుంది మొత్తం. గొర్రెలు వస్తానే గొర్రెలు. ఆటో వచ్చినట్టు నబ్బమ్మది వచ్చినట్టు అంతే. లెంతులు సైడ్ లెంతులు ఇవన్నీ తెలియదు అంతే. ఫస్ట్ సింపుల్ అంటే చాలా సింపుల్. ఇది గొడ్ల దవాఖానా. ఇది గొడ్ల దవాఖానా అందులో మా ఇల్లు సార్. ఆగిపోతుంది చూడండి గాయస్. ఆటో నోటలు ఇట్లా చేయలేకపోతాడు చూడండి మీరే.